Hi everyone, welcome to day 23 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం కాన్ఫిగరేషన్ అనోటేషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం కాంపోనెంట్ స్కానింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ స్కానింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు కాంపోనెంట్ సర్వీస్ రిపాజిటరీ కంట్రోలర్ లాంటివి అనోటేషన్స్ ఉన్న క్లాసెస్ని ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని కాంపోనెంట్ స్కానింగ్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మన ప్రాజెక్ట్లో 100 క్లాసెస్ ఉన్నాయనుకోండి, కానీ అందులో ఓన్లీ 20 క్లాసెస్కి కాంపోనెంట్ అనోటేషన్ ఉంది. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ 20 క్లాసెస్ని ఐడెంటిఫై చేస్తుంది, వాటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్స్ని స్ప్రింగ్ బీన్గా ఐఓసిలో స్టోర్ చేస్తుంది, మిగతా క్లాసెస్ని ఇగ్నోర్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మీరు లైబ్రరీకి వెళ్ళారనుకోండి, లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, కానీ మీరు జావా బుక్ కావాలి అని చెప్తే లైబ్రేరియన్ జావా బుక్ మాత్రమే సెర్చ్ చేసి మీకు ఇస్తారు. అలాగే స్ప్రింగ్ బూట్ కూడా అనోటేషన్స్ ఉన్న క్లాసెస్ని మాత్రమే సెర్చ్ చేస్తుంది, వాటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే మనం మాన్యువల్గా బీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే కాంపోనెంట్ స్కానింగ్ అనేది అనోటేషన్స్ ఉన్న క్లాసెస్ని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసే వాటి ఆబ్జెక్ట్స్ని స్ప్రింగ్ బీన్గా క్రియేట్ చేసే ప్రాసెస్. ఇది స్ప్రింగ్ బూట్లో ఆటోమేటిక్గా జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం సర్వీస్ అనోటేషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా బిజినెస్ లాజిక్ని ఎక్కడ రాయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.